అందరికీ నమస్కారము. నేను మీ నెల్లూరు బాబాయినండి. ఈరోజు మనము కోడిగుడ్డు ఎల్లుల్లి కారం తయారు చేసి సింపుల్గా చేసి చూపిస్తున్నానండి. మీరందరూ కూడా సింపుల్గా ఏదన్నా ఇబ్బంది హాస్టల్లో ఉండి ఏదైనా చేసుకోలేని వాళ్ళు ఇట్లా సింపుల్గా చేసుకోవచ్చండి. ఏమి ఇబ్బంది లేదు, 10 నిమిషాలతో అయిపోద్దండి. ఇప్పుడు మనము కోడిగుడ్లు ఉడకబెట్టుకుంటున్నామని నేను 7 గుడ్లు తీసుకుంటున్నానండి. గుడ్లు ఉడకబెట్టుకుంటున్నానండి. ఈ దాదాపు 15 నిమిషాలు ఉడికితే సరిపోద్దండి. గుడ్లు ఉడికే లోపల గుడ్లు ఉడికిపోతా ఉన్నాయండి. ఇప్పుడు మనము ఎర్రగడ్డలు తరిగి పెట్టుకోవాలి. ఈ అల్లము తెల్లగడ్డ కచ్చపిచ్చగా ఒక్కల ముక్కల అలా దంచుకుంటే చాలా బాగుంటుందండి. కూర మీదకి పోదామండి. ఈ విధంగా ఒక్కల ముక్కలు దంచుకొని రెడీగా పెట్టుకొని కూర మీదకి పోతే 5 నిమిషాలు 10 నిమిషాలు కూర అయిపోద్దండి. పదండి చేద్దాం. ఈ విధంగా గుడ్లు ఉడికిపోయినాయండి. మనం గుడ్లు ఉడికిన తర్వాత జనలు ఒక పక్కకి కోడిగుడ్లు ఈ విధంగా తరుక్కోవాలండి. సన్నంగా అయినా దొరుకోవచ్చు, మీ ఇష్టంనైనా 4 పచ్చాలుగా అయినా చేసుకోవచ్చు. సన్నగా చేసుకుంటే ఎర్రగడ్డలో కలిసిపోయి మనం కూర తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తానండి. ఇప్పుడు మనము ఫస్ట్ నూనె వేసుకోవాలండి. అంటే ఒకరు ఎక్కువ వేసుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ తర్వాత సరిపోయినంత కారం బాగా కలిపెట్టుకోవాలండి. ఈ కారం అన్నిటి సరిపోద్ది కాబట్టి ఒకరు ముందే ఎక్కువ వేసామండి. ఈ గుడ్లు దీంట్లో మనం బాగా టైట్గా బాగా వచ్చేటట్టుగా వేయించుకోవాలి, లూజుగా లేకుండా. ఈ కారము ఉప్పు అన్నీ దానికి పడతాయండి. ఇలా బాగా నిదానంగా మనము విరిగిపోకుండా వేసుకుంటుంటే బాగా విరుచుకుంటాయండి. అప్పుడు మన కూరలో తినేటప్పుడు కానీ వేసుకునేటప్పుడు కానీ చెదరకుండా ముక్కగానే ఉంటుంది. ఒక 5 నిమిషాలు అంతే, ఎక్కువసేపు పడలేదమ్మా. బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు మనము వీటిని గిన్నెలోకి తీసుకుంటే మళ్ళీ మనం ఆ నూనెలోనే అన్నీ వేసుకొని మసాలా అన్నీ వేసుకొని రెడీ చేసుకుంటూ ఉండేవి. ఈ విధంగా చూడు గట్టిగా మనకి ఇట్టు వచ్చేస్తుంది. ఈ విధంగా ఉడకబెట్టుకుంటే మనం కూర చేసేదానికి ఈజీగా ఉంటుంది. ముక్కలుగానే ఉంటాయి. చూడండి, ఇదే నూనెలో మనము ఈ విధంగా ఎర్రగడ్డలు మరిన్ని వేసుకోవాలండి. అంటే ఇదే మనకు ఆనాక తినేటప్పుడు మరింతకు వస్తుంది, గుజ్జులాగా తయారవుతుంది, ఎర్రంగా కూడా వచ్చేస్తాయి. ఈ విధంగా సన్నగా దరుక్కోవాలి. ఇప్పుడు అదే నూనెలో మనము వేసుకుంటాం. సేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనము బాగా సగం ఎర్రగడ్డ వేగినంత వేయించుకుంటే కమ్మంగా ఉంటుందమ్మా కూర. వేగినండి, బాగా ఉడికిపోయినండి. సగం పైన ఉడికిన బాగా మెత్తగా ఉడికి కూరలాగా తయారైపోతుంది. ఇప్పుడు మనము అల్లము తెల్లగడ్డ వేసుకున్న తర్వాత పాకు రవ్వట్ట వేస్తే వాసన బాగా వస్తుంది. ఈ పచ్చి వాసన లేకుండా సన్న మంట మీద వేయించుకోవాలండి. బాగా వేగిపోయిందండి ఎర్రగడ్డ, గుజ్జు అయిపోయిందండి. ఇప్పుడు బాగా పచ్చి వాసన అంతా పోయేదాకా వేయించాం. కరివేపాకు కూడా వేగిపోయిందండి. ఇప్పుడు దీంట్లో ఎక్కువ వేయకుండా వేసి ఉన్నామండి ఆల్రెడీ. రవ్వ, పసుపు, గరం మసాలా అండి ఇది. తర్వాత ధనియాల పొడి. మంట జాగ్రత్త అండి, లేకపోతే మనకు పనికే రాదు. అంతా రెడీ అయిపోయిందండి. ఉప్పు, కారం, పసుపు అన్నీ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం వేయించుకున్న కోడిగుడ్లు వేయించుకొని ఇప్పుడు దీనికి అవి కూడా ఉప్పు కారం పట్టాలి కదా, అందుకని అవి కూడా జాగ్రత్తగా చెదరకూడదండి. ఎట్టనే ఉండాలి.
సన్న మంట జాగ్రత్త. దాదాపు మన కూర అయిపోయినట్టే లెక్క. అంతా రెడీ అయిపోయింది, బాగా అయిపోయింది. ఇంక ఎంత అంటే ఒక 2 నిమిషాలు ఏమి చెదరకుండా చూడేటువంటి మన బావులు ఉన్నాయి చూడు, ఇది కూడా ఉప్పు కారంలో బాగా కలిసిపోద్ది. సన్న మంట మీద 2 నిమిషాలు మూత పెట్టుకుంటే రెడీ. ఈ విధంగా నూనె పైకి వచ్చేస్తుంది. అప్పుడు ఉడికిపోయినట్టు మనకు లెక్క. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేస్తే కోడిగుడ్డు, ఎల్లుల్లి కారం రెడీ. ఇంకా అన్నంలో వేసుకొని మనము తింటా ఉంటే ఎంత బాగుంటుందో చూడండి మీరు కూడా ఒక్కసారి. ఇదే గుజ్జు, ఇదే ఎర్రగడ్డలు మనకి బాగా కలిసి వస్తాయి. కూర ఈ విధంగా తయారైపోద్ది. ఇవి కూడా ఈ విధంగా బాగుంటాయి. ఒక్కొక్కటి తింటుంటే మనం అన్నం బాగా తగ్గిస్తుంది. గుడ్డు కారం కూర అయిపోయిందండి. ఇది కూడా ఎప్పుడన్నా అర్జెంటుగా చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చేసుకొని మీరు కూడా తినండి అండి. చాలా బాగుంటుందండి. మనం అదేం చీప్ అనుకోబడలే, చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి, మన రొయ్యి పీసుల్లాగా తయారైపోయింది చూడు. కోడిగుడ్లాగా లేదు, రొయ్యి పీసుల్లాగా తయారైపోయింది. అమ్మగా ఉంటుందండి. బాగుందండి. సింపుల్గా చేసిన బాగా రుచిగా ఉందండి. బాగా ఈ విధంగా చేసుకోండి. బాగా తమాషగా నిదానంగా అయినా పర్వాలేదు, కానీ చాలా బాగుంటుంది. ఎర్రగడ్డలో బాగా కారంలో కలిసిపోయి బాగా కోడిగుడ్డు అవి 2 ఒకటైపోతాయి. బాగుందండి, బాగా టేస్ట్ బాగుందండి, రుచిగా ఉందండి. నిజమండి, ఇది చాలా రుచిగా ఉందండి. మీరు కూడా ఈ విధంగా చేసుకొని కోడిగుడ్డు అండి, ఆహా కమ్మగా ఉందండి. జాగ్రత్తగా సన్న మంట మీద చేసుకుంటే బాగా రుచిగా ఉంటుందండి. చూడు, నేను బోండాల్లాగా ఉంటుందండి కోడిగుడ్డు. ఇది మీరు చెప్పలేదండి, మీకు తెలుసు. లోపల జనం ఎంత బాగుంటుందో కూడా మీకు తెలుసు. చాలా చాలా రుచిగా ఉందండి. వేడిగా కానీ తింటే కమ్మగా ఉంటుందండి. బాగుందండి. ఆహా, మీరు కూడా ఒక్కసారి తిని చూడండి, మీకు తెలుస్తుంది. బాగుందండి, రుచిగా కమ్మగా ఉంది. మీకు ఏ కూర చేయని దిక్కుదోసినప్పుడు మనము ఒక 4 కోడిగుడ్లు అయినా తెచ్చుకొని అన్ని ఎర్రగడ్డలు 4 ఎర్రగడ్డలు వేసుకుని ఎన్ని ఎర్రగడ్డలు వేసుకున్నా కూర దండిగా వద్దండి. ఈ విధంగా చేసుకొని మీరు తిని చూసి నాకు కూడా చెప్పండి అండి. చాలా బాగుంటుందని ఆశిస్తున్నానండి.